ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి రాసినటువంటి పుస్తకాలు పత్రికల్లో ఉత్తరాల్లో ఒకటి ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఉత్తరం. ఓకే, కాబట్టి 8 ఆయన అక్కడితో ఆలోచిస్తే 8 పుస్తకాలు 8 పుస్తకాలు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసస్ పట్టణాన్ని ఆధారం చేసుకొని ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలంతట్లో కూడా సువార్త వ్యాప్తి చెందింది. అయితే ఒక చిన్న విషయం, యేసుప్రభు వారు సాక్షాత్తు యోహానుతో చెప్తూ రాసినటువంటి ఉత్తరం, ప్రకటన గ్రంథంలో రాసినటువంటి ఉత్తరంలో ఎఫెసీ వాళ్ళకి ఏమని చెప్తాడంటే, మీరు తొలి ప్రేమను మర్చిపోయారు. మీరు ఇదే విధంగా కొనసాగితే, తొలి ప్రేమను మర్చిపోయి కొనసాగితే, తొలి ప్రేమను మర్చిపోవటం అంటే ఏంటో చెప్తాను. సిద్ధాంతం బాగా తెలుసు, వాక్యం బాగా తెలుసు, కానీ తృష్ణను కోల్పోయారు. దేవుని పరిచర్య చేయాలనేటువంటి భారాన్ని కోల్పోయారు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, మీరు భారాన్ని కోల్పోతే, తొలి ప్రేమను కోల్పోతే మీ స్తంభాన్ని పీకేస్తాను అని చెప్పాడు. అలాగే జరిగింది. 430 ఆ ప్రాంతంలో ఎఫెసస్ పట్టణం మీద మొట్టమొదటిసారి యుద్ధం జరిగితే ఆ పట్టణం కూలిపోయింది. 1500 సంవత్సరాలకు వచ్చేప్పటికీ ఆ పట్టణం ఇక లేదు, ఇక లేకుండా అయిపోయింది. ప్రస్తుతం ఎఫెసస్ పట్టణం లేదు. ఒకవేళ టర్కీ దేశం వెళ్తే మిలేతు అనేటువంటి ప్రాంతం దగ్గర ఇజ్మిర్ అనేటువంటి ఒక ఊరు ఉంటుంది. IZMIR, ఇజ్మిర్. ఆ ఊరు బయట కొన్ని పురాతనమైనటువంటి స్తంభాలు అవి చూపించి ఇది ఎఫెసస్ పట్టణం అంటారు. యేసుప్రభు వారు శిలువ మీద చనిపోతున్నప్పుడు ఆయన మరియమ్మను యోహాను భక్తుడికి అప్పగించారు. అందుకనే యేసుప్రభు వారి యొక్క మాటను బట్టి యోహాను మరియమ్మను చూసుకున్నాడు చివరిదాకా. ఆయనే బాధ్యత తీసుకున్నాడు. మరియమ్మ చరిత్ర ప్రకారం 103 సంవత్సరాలప్పుడు చనిపోయింది. ఆమె ఎఫెసస్ పట్టణంలో చివరిగా బతికింది. యోహాన్ దగ్గర ఒక పురాతనమైనటువంటి గుహ ఉంటుంది, కేవ్. ఆ కేవ్లో ఆమె ఉండేదని చాలామంది ఒప్పుకుంటారు. పోప్ జాన్ పాల్, ఇప్పుడున్నటువంటి పోపుకు ముందు ఉన్నటువంటి ఆయన, టర్కీ దేశాన్ని దర్శించినప్పుడు, ఇజ్మిర్కి వెళ్ళినప్పుడు ఆ గుహను ఆయన శుద్ధీకరించి అది పవిత్రమైనటువంటి స్థలముగా, ఆయన్ని పవిత్రమైనటువంటి స్థలముగా దాన్ని గుర్తించారు. అయితే యోహాను భక్తుడు 104 సంవత్సరాలు అప్పుడు చనిపోయాడు. అదే ఎఫెసస్ పట్టణంలో ఆయన్ని పాతిపెట్టారు. మరియమ్మ తర్వాత యోహాను భక్తుడి యొక్క సమాధులు అక్కడే ఉండే. ఇది ఎఫెసీ సంఘం గురించి చిన్న మాట. ఇంత గొప్ప సంఘము, ఇంత దివ్యమైనటువంటి సంఘము, 400 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేసిన సంఘము, దేవుడు ఇచ్చినటువంటి ఆ వార్నింగ్ వాళ్ళు తీసుకోకపోవటం బట్టి ఆ పట్టణం మటుమాయం అయిపోయింది. అది చరిత్రలో లేకుండా అయిపోయింది. కాబట్టి దేవుడు మనకి బైబిల్లో ఇచ్చినటువంటి కమాండ్స్, ఆజ్ఞలు మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. రైట్, ఇది నేను పొద్దున చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. పొద్దున చెప్పింది క్విక్గా ఒక మాట చెప్పాలంటే, మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతం, చివరి 3 అధ్యాయాలు మన జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత. ఈ బాధ్యతలో 3 నడతల గురించి మాట్లాడాడు. 4వ అధ్యాయం 1 నుంచి 15వ వచనం దాకా, 16వ వచనం దాకా మనము ఐక్యతతో ఉండాలి. 5వ అధ్యాయం 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 5వ అధ్యాయం 21 దాకా మనము పవిత్రంగా ఉండాలి. 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 6వ అధ్యాయం 9వ వచనం దాకా మనము అన్యోన్యంగా ఉండాలి. యూనిటీ, ప్యూరిటీ, హార్మనీ, ఈ 3 ఉంటే కనుక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చివరి దాకా సాతానుడి ముందు మనము నిలబడగలుగుతాం. వీ కెన్ స్టాండ్ బిఫోర్ సాటన్. అయితే ఈరోజు మనం 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 5వ అధ్యాయం 21వ వచనం దాకా ఉన్న పవిత్రత, హోలీనెస్, ప్యూరిటీ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. మనకు ఒక వచనం కూడా రాశారు, బీ హోలీ బికాజ్ ఐఎమ్ హోలీ.
పవిత్రంగా జీవించే వాళ్ళు ఎలా ఉంటారు, అది మనము ఒక చిన్న భాగం ద్వారా ధ్యానం చేయబోతున్నాం. బట్ జనరల్గా 4వ అధ్యాయం 17వ వచనం నుంచి ఏమేమి రాశాడో మనం క్విక్గా చూద్దాం. మనం ఆ 7 వచనాలు మాత్రమే ధ్యానం చేస్తాం. 4వ అధ్యాయంలో మనము గమనించేది ఏంటంటే 17, 18 వచనాల్లో 17, 18, 19 పుట్ ఆఫ్, పాత వస్త్రములు తీసేయి. 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం దాకా పుట్ ఆన్, కొత్త వస్త్రాలు ధరించండి. పుట్ ఆఫ్ తీసేయి, తర్వాత పుట్ ఆన్ అవి చెప్పాడు. 25 నుంచి 31వ వచనం దాకా రిప్లేస్మెంట్, దేంతో రీప్లేస్ చేయాలి, అబద్ధాన్ని సత్యంతో రీప్లేస్ చేయాలి, కోపాన్ని ప్రేమతో రీప్లేస్ చేయాలి, దొంగతనాన్ని కష్టపడి పనిచేయటంలో రీప్లేస్ చేయాలి, అనవసరమైనటువంటి మాటలు అర్థవంతమైనటువంటి మాటలతో రీప్లేస్ చేయాలి. మనము క్రోధము కక్ష మానేసి మనము దేవునికి ఇష్టంగా జీవించాలి. రీప్లేస్మెంట్, దేనికి ప్లేస్లో ఏది రావాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో దుఃఖపడకుండా ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచడం అంటే ఏంటి? మనము యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటాడు. ఒకవేళ పరిశుద్ధాత్ముడికి ఇష్టం లేకుండా మనం వ్యవహరిస్తే, పరిశుద్ధాత్ముడు చెప్పిన దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆయన దుఃఖపడతాడు, ఏడుస్తూ ఉంటాడు. లోన్ అపరాధ భావం కలుగుద్ది, దుఃఖం కలుగుద్ది, సంతృప్తిగా మనకు ఉండదు. ఇది పరిశుద్ధాత్ముని దుఃఖపరచడం అంటే. పరిశుద్ధాత్ముడి గురించి ఇంకో మాట కూడా చెప్పారు, పరిశుద్ధాత్ముని ఆర్పొద్దు అని. పరిశుద్ధాత్ముని ఆర్పటం అంటే ఏంటనంటే, దుఃఖపడినటువంటి పరిశుద్ధాత్ముడు పదే పదే మనల్ని అడుగుతాడు, నువ్వు చేసిన తప్పు కదా, నువ్వు చేసిన తప్పు కదా అని. అయితే మనం గదివితే, పరిశుద్ధాత్ముని నొక్కిపడేస్తే, మనస్సాక్షిని నొక్కిపడేసి పదే పదే అదే పాపాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడు ఆ విషయంలో ఆరిపోతాడు. అది మనకి బైబిల్లో ఉన్నటువంటి మాట. ఇది 4వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 3 విషయాలు నేర్పిస్తున్నాడు. మొదటి 7 వచనాల్లో, 5వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో మనము దేవుణ్ణి అనుకరించాలి, క్రీస్తుని అనుకరించాలి. ప్రిన్సిపల్ ఆఫ్ ఇమిటేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇమిటేషన్. 8వ వచనం నుంచి 14వ వచనం దాకా ఆయన వెలుగు గనక మనం కూడా వెలుగుని ప్రతిబింబించాలి. ప్రిన్సిపల్ ఆఫ్ ఇల్యూమినేషన్, ఇమిటేషన్, ఎలిమినేషన్. అయితే ఈ ఊరినే చెప్తున్నాను. ఇప్పుడు మనం 15వ వచనం నుంచి 21వ వచనం దాకా మనము చూడబోతున్నాం. దీంట్లో ప్రిన్సిపల్ ఆఫ్ హోలీనెస్, పవిత్రంగా మనం జీవించినప్పుడు మనకుండేది ఏంటి అనేది 5 సూత్రాలు నేర్పిస్తున్నాడు. దీంట్లో ముందు చదివేస్తాను నేను. 15వ వచనం నుంచి 21వ వచనం దాకా 5 సూత్రాలు ఏంటో ముందు మీకు చెప్పేస్తాను. ఆ తర్వాత వాటిని కొంచెంగా వివరిస్తాను. పొద్దున నేను చాలా ఎక్కువసేపు మాట్లాడాను, 1.5 గంటలు. ఇప్పుడు అంతసేపు మాట్లాడను. అయితే 50 నిమిషాల్లో పూర్తి అయిపోద్ది. ఇప్పుడు 9:12 అయింది, 10 గంటలకు పూర్తి అయిపోద్ది ఖచ్చితంగా. పొద్దున మాట్లాడినంత దీర్ఘంగా నేను మాట్లాడను. రైట్, చూద్దాం. దినములు చెడ్డవి గనక, యోహాను సువార్త, అదే అపోస్తలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. దీంట్లో 5 ప్రిన్సిపల్స్, 5 సూత్రాలు ఉన్నాయని చెప్పాను. మొదటిది నడుచుకొనిడి అనే దాంతో ఉన్నది ద ప్రిన్సిపల్ ఆఫ్ కాండక్ట్. మనము ఎలాగ ప్రవర్తించాలి, ప్రవర్తన. మొదటి సూత్రం ప్రవర్తన గురించి. దేవునికి ఇష్టమైన బిడ్డలు, పవిత్రంగా జీవించే వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ ప్రవర్తన జాగ్రత్త అంటారు కదా, ఆ ప్రవర్తన గురించి ఒక్క సెంటెన్స్ రాశాడు, దాన్ని చూద్దాం. రెండోది సమయం, మొదటిది కాండక్ట్, రెండోది టైం. టైం
ఎలాగ వినియోగిస్తాం, మనము టైంని ఎలా ఉపయోగిస్తాం, ఇది రెండోది. మూడోది, మొదటిది ప్రవర్తన, రెండోది సమయం, మూడోది నిర్ణయం, డెసిషన్ మేకింగ్. మనము నిర్ణయాలు ఎలా తీసుకుంటాం, నిర్ణయాలు ఎలా చేస్తాం, ఇది మూడో ప్రిన్సిపల్, మూడోది. నాలుగోది కంట్రోల్. మనల్ని నియంత్రించేదేంటి, మనల్ని కంట్రోల్ చేసేది ఏంటి, అది 18 నుంచి 20 దాకా ఉంటుంది. ఇప్పటికి 4 ప్రిన్సిపల్స్ అయింది. ఒకటి కాండక్ట్, ప్రవర్తన, రెండోది టైం, సమయం, మూడోది డెసిషన్ మేకింగ్, నిర్ణయం, నాలుగోది కంట్రోల్, మనల్ని నియంత్రించేదేంటి, ఐదోది 21వ వచనంలో ఉంటుంది సబ్మిషన్, మనలో ఉండాల్సినటువంటి లోబడేటువంటి నియమం ఏంటి. 5 ప్రిన్సిపల్స్, 7 వచనాలు, 5 సూత్రాలు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని చూద్దాం ఒక్కొక్క దాన్ని. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఒకవేళ పౌలు భక్తుడు గనక ఈ ఆధునిక ప్రపంచంలో ఉంటే గనక రోడ్డు మీద సెంటర్లో మనకు ఉండేటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఆయన ఉదాహరణగా తీసుకునేవాడు. అయ్యా, రెడ్ లైట్ కనబడితే ఏం చేస్తావు? ఆగిపోతావు. ఎల్లో లైట్ కనబడితే ఏం చేస్తావు? అటు ఇటు చూస్తావు. గ్రీన్ లైట్ కనబడితే ఏం చేస్తావు? ముందుకెళ్తావు. కాబట్టి పౌలు భక్తుడు ఏమన్నాడంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ హౌ యూ వాక్. నువ్వు ఏ విధంగా నడవబోతున్నావో నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. అజ్ఞానులు కేర్లెస్, వాళ్ళకి ఏమాత్రం కూడా బాధ్యత ఉండదు, థాట్లెస్, ఆలోచన ఉండదు, మైండ్లెస్, బుద్ధి ఉండదు. కాబట్టి వాళ్ళ యొక్క నడత యూజ్లెస్, అది నిరుపయోగమైనదిగా ఉంటుంది. పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట, బాబు నువ్వు ఆలోచించకుండా ముందుకెళ్ళిపోయొద్దు, నువ్వు ఇష్టం వచ్చినట్లు నడవద్దు, నువ్వు నిరుపయోగమైనటువంటి నడత అయిపోతుంది. ఉపయోగపడేటువంటి నడత రైట్ మారల్ డెసిషన్స్. గుర్తుపెట్టుకోండి, రైట్ మారల్ డెసిషన్స్. రైట్, ఏది రైటో మనకు ఎలా తెలుసుద్ది, ఏది రైటో? ఉదాహరణకి ఖరీదైనటువంటి మొబైల్ కొనుక్కుంటే ఆ మొబైల్తో పాటు మనకు ఒక మాన్యువల్ ఇస్తారు. మొబైల్తో పాటు మాన్యువల్. ఆ మాన్యువల్ ఏం చేస్తుందంటే ఆ మొబైల్ ఎలా పనిచేస్తుంది, ఏ బటన్ నొక్కితే ఏమొస్తుంది అది చెప్పుద్ది. కాబట్టి మాన్యువల్ తయారు చేసినటువంటి వాడు ఇచ్చాడు. కాబట్టి ద మాన్యువల్ హ్యాస్ బిన్ గివెన్ బై ది ప్రొడ్యూసర్. కాబట్టి ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో మాన్యువల్ చెప్పుద్ది. దేవుడు మనల్ని ప్రొడ్యూస్ చేశాడు, దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు, దేవుడు మనకు ఒక మాన్యువల్ ఇచ్చాడు, అది బైబిల్. బైబిల్ ఈజ్ ద ఓన్లీ బుక్ ఇన్ ద వరల్డ్ దట్ గివ్స్ యూ వాట్ ఈజ్ రైట్. ఏది సరి అయినది, ఏది నువ్వు చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, బైబిల్ చెప్తుంది. పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఏమంటాడంటే, దైవావేశము చేత ఇవ్వబడినటువంటి ఈ లేఖనాలు 4 విషయాలకి పనిచేస్తుంది. ఒకటి, బోధించడానికి, ఇట్ టెల్స్ వాట్ ఈజ్ రైట్. రెండోది, ఖండించడానికి, ఇట్ టెల్స్ అస్ వాట్ ఈజ్ నాట్ రైట్. మూడోది, సరిదిద్దడానికి, ఇట్ టెల్స్ హౌ టు గెట్ రైట్. మూడోది, తర్బీదు చేయడానికి, ఇట్ టెల్స్ అస్ హౌ టు స్టే రైట్. మొదటిది ఏది రైట్, రెండోది ఏది రైట్ కాదు, మూడోది రాంగ్లో ఉంటే రైట్ అవటం ఎలాగా, నాలుగోది రైట్లో కొనసాగటం ఎలాగా. ఇది దేవుని వాక్యం యొక్క ఉద్దేశం. ఇట్ టెల్స్ వాట్ ఈజ్ రైట్, ఏది రైట్. ఇట్ టెల్స్ వాట్ ఈజ్ నాట్ రైట్, ఏది రైట్ కాదు. ఇట్ టెల్స్ హౌ టు గెట్ రైట్, ఏ విధంగా రైట్ అవుతాం. ఇట్ టెల్స్ హౌ టు కంటిన్యూ ఇన్ రైట్, ఈ రైట్లో ముందుకు కొనసాగటం ఎలాగా. బైబిల్ ఈజ్ ద ఓన్లీ బుక్ దట్ గివ్స్ అస్ వాట్ ఈజ్ రైట్. అందుకనే బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి అని ఎందుకు అన్నాం అంటే, ఇట్ గివ్స్ యూ ద క్రియేటర్స్ ఇంటెన్షన్స్ టు యూ. సృష్టికర్త మనకి ఏమి ఉద్దేశంతో తయారు చేశాడో దాంట్లో మనకి కనబడుతుంది. కాబట్టి రైట్ మారల్ డెసిషన్, రైట్ మారల్, సరి అయినటువంటి నిర్ణయాలు దాంట్లోనే మనకి కనబడుతూ ఉంటాయి. రైట్ అనేది అది మారల్, నైతికమైంది. జాగ్రత్త వినండి, ప్రతి మానవుడికి దేవుడు నైతికతని ఇచ్చాడు. మానవుడిని జంతువు నుంచి వేరు చేసేది, ద ఓన్లీ థింగ్ దట్ డివైడ్స్ or separates human being from animal is conscience.
దేవుడు మనకు మనస్సాక్షినిచ్చాడు. అందుకనే ఎవడైనా దరిద్రంగా వ్యవహరిస్తే ఆడు మనిషా అని అంటారు. దేవుడు మనకి మొరాలిటీ ఇచ్చాడు. ఆ మొరాలిటీయే దైవతత్వానికి సాదృశ్యం అవుతుంది, దైవతత్వానికి నడిపించేదిగా ఉంటుంది. దేవుడు కావాలి అనే తపన నైతికతను బట్టి, తప్పు చేస్తే అపరాధ భావం నైతికతను బట్టి. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమన్నాడంటే గాడ్లీ కాన్షియన్స్, దైవికమైనటువంటి మనస్సాక్షి, దేవుని వాక్యము చేత నడిపించేటువంటి మనస్సాక్షి మనకు ఉండాలి. రైట్ మారల్ డెసిషన్, గాడ్లీ థింకింగ్, ఈ మూడు ఉన్నప్పుడు వైజ్ పర్సన్, సరైనటువంటి వ్యక్తి నడిచేటువంటి విధానం ఆలోచించి నడుస్తాడు, జాగ్రత్తగా నడుస్తాడు, అంతేకాదు గమనించి నడుస్తాడు. అతి ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే కనుక రైట్ మారల్ డెసిషన్లో, సరి అయినటువంటి నిర్ణయంలో మిషనల్, ఇది రైటా కాదా, ఉపయోగపడేదా కాదా అనేది జాగ్రత్త వినండి. రైట్ మారల్ డెసిషన్స్ దగ్గర ఒక చిన్న మాట చెప్పాలి మీకు, జాగ్రత్త వినండి. ఏంటి అని అంటే మారల్ నైతికత, కల్చరల్ సంస్కృతి, ఈ రెండింటిని ఒక తాటి మీదకి తెచ్చుకోవద్దు. ఎందుకో తెలుసా? కల్చర్ అనేది ఆ ప్రాంతానికి చెందింది. కల్చర్కి భక్తికి సంబంధం ఏమీ లేదు. భక్తి అనేది కల్చర్లో కనబడదు, నైతికతలో కనబడుతుంది. కల్చర్లో భక్తిని ప్రదర్శిస్తారు లేకపోయినా. ఉదాహరణకి పెద్దోళ్ళు ఎవరిని వచ్చారనుకోండి, మనం భక్తితో ఇలా తల వంచి లోన తిట్టుకుంటూ ఉండొచ్చు, దరిద్రుడు పనికిమాలినోడని. కానీ బయట కల్చర్లో నువ్వు రైటే, తల వంచుకున్నావు, తల దించుకున్నావు, భక్తితో నమస్కరించావు, ఇది కల్చర్. కాబట్టి నేను కల్చర్ గురించి మాట్లాడట్లేదు, నేను మారల్ గురించి మాట్లాడుతున్నాను. అయితే చాలామంది కల్చర్ని తీసుకొని ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు. ఎలాగో చెప్పమంటారా? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయండి, అది కల్చర్ నేర్పించింది, అది కల్చర్. ఇప్పుడు చెప్పండి కల్చర్ రైటా? చెప్పలేం. అందుకనే గుర్తుపెట్టుకోండి, కల్చర్లో 2 విషయాలు ఉన్నాయి, సంస్కృతిలో 2 విషయాలు ఉన్నాయి. భారతీయులంగా భారత సంస్కృతిలో ఏది మనం ఆచరించవచ్చు, ఏది మనం ఆచరించకూడదు, అది మీలో చాలామందికి ఉండేటువంటి ప్రశ్న. అయితే దానికి చక్కటి జవాబు ఏంటి తెలుసా? దానియేలు పేరు మార్చారు బెల్తెషాజర్ అని. ఏం ఫీల్ అవ్వలేదు ఆయన. దానియేలు బబులోను పుస్తకాలు చదువు అన్నాడు, ఆయన ఏం ఫీల్ అవ్వలా. కానీ దానియేలు దేవాలయం నుంచి వస్తున్న భోజనాన్ని తిను అన్నాడు. కానీ అప్పుడు దానియేలు ఏమన్నాడు? నో, నేను తిన్నాం. ఎందుకని? మిగిలిన 2 కల్చర్, నాకేం పర్లేదు. కల్చర్గా నువ్వు ఐగుప్తీయుడిగా ఉండమంటావా? ఉంటా. హిబ్రిడ్గా ఉండమంటావా? ఉంటా. అమెరికా వాళ్ళలాగా ఉండమంటావా? ఉంటా. రష్యా వాళ్ళలాగా ఉండమంటావా? ఉంటా. కానీ నేను జీవించేటప్పుడు నాకు దేవుడికి తేడా కలిగించేది ఏదైనా ఉంటే, నాకు దేవుడికి ఉన్నటువంటి సంబంధాన్ని చెడగొట్టేది ఏదైనా ఉంటే, ఐ కెనాట్ టేక్ ఇట్. దట్ ఈస్ మారల్. అది నైతికమైంది. సో మై ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఏమన్నా చేయమన్నారనుకోండి, అప్పుడు మీరు అడగాల్సినటువంటి ప్రశ్న, వాళ్ళ కాదు, మీ మనస్సాక్షిని అడగాల్సిన ప్రశ్న, ఇది చేస్తే దేవుడికి నాకు ఏమన్నా విభేదం కలుగుద్దా? దేవుడు హర్ట్ అవుతాడా? పరిశుద్ధాత్ముడు వద్దంటున్నాడా? ఐ విల్ నాట్ డూ ఇట్. కొన్ని సందర్భాల్లో నువ్వు జవాబు చెప్పలేకపోవచ్చు, సందర్భాల్లో జవాబు చెప్పలేకపోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే, పల్లెటూరులో జీవించేవాళ్ళు, చిన్న ఊళ్ళల్లో జీవించేవాళ్ళు, పట్టణంలోకి వెళ్ళేటప్పటికి కల్చర్ పేరట విచిత్రమైనటువంటి పనులు మొదలు పెడతారు. షికాగో పట్టణం వెళ్ళినప్పుడు మొన్న ఒక కుర్రోడు చాలా మాటలు చెప్తా ఉన్నాడు, చాలా ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. అయ్యో, ఇతను చాలా లోతైన ప్రశ్నలు అడుగుతున్నాడే అని నేను అనుకున్నాను. భోంచేస్తా ఉన్నప్పుడు ఆయన, ఒక అమ్మాయి పక్క నుండి వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ నుంచున్న తీరు, వాళ్ళు చర్చిలో కూర్చున్న తీరు, తర్వాత వాళ్ళు నడిచేటువంటి తీరు, ఇవన్నీ గమనించి నేను చటుక్కున ఒక మాట అన్నా, బాబు ఈమె నీ భార్యనా అని. కాదండి అని అన్నాడు. మరి ఎవరు అని అన్నాను. మీ సిస్టరా అని అన్నా. కాదు అని అన్నాడు. ఇంకేం చెప్పాలా? భార్య కాదంటున్నావు, సిస్టర్ కాదంటున్నావు, ఎవరు అన్నట్లు నా మనసులో అనుకుంటే, మేమిద్దరం కలిసి సహజీవనం చేస్తున్నామండి అని అన్నాడు.
నా మనసులోకి వచ్చిన పిచ్చ కోపం ఏంటి తెలుసా? మరి ఇప్పుడు దాకా ఇంత పొడుగు పొడుగు ప్రశ్నలు అడిగావు కదా, సహజీవనం ఎలా చేస్తున్నావు, పెళ్ళి కాకుండా ఆమెతో ఎలా పడుకుంటున్నావు? ఇది నాకు స్ట్రైట్ వచ్చిన ప్రశ్న. తమ్ముడు, ఇందాక చాలా పొడుగు పొడుగు ప్రశ్నలు వేసావే, మరి ఈ అమ్మాయితో సహజీవనం చేసేటప్పుడు నీకు ప్రశ్న రాలేదా అంటే అతను అన్నమాట ఏంటి తెలుసా? ఈ కల్చర్ యాక్సెప్ట్ చేస్తుందండి. ఈ కల్చర్ యాక్సెప్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, 10 మంది నిన్ను సినిమాకి రమ్మనొచ్చు, 10 మంది ఒక పెగ్గు మందు కొట్టమని అడగొచ్చు, 10 మంది ఒక అబద్ధం ఆడమని అడగొచ్చు, 10 మంది బల్ల కింద చేయి పెడితే తప్పు లేదు అనొచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దట్ ఈస్ నాట్ కల్చర్, దట్ ఈస్ మారల్. అది నైతికమైన విషయం. నువ్వు డిక్లేర్ చేయగలిగి ఉండాలి. సో మొట్టమొదటిది మనం చూడగలిగేది కాండక్ట్. నీ ప్రవర్తన ఏంటి? నీ గుండెల్లో ఉన్న ఆలోచన నీ పెదాల మీదకి రావాలి. ఇతరులకి చెప్పేది నీ బతుకులో ఉండాలి. నువ్వు నమ్మింది నీ నడతలో కనబడాలి. వాట్ యు బిలీవ్ ఈజ్ సీన్ ఇన్ యువర్ వాట్ యువర్ వాకింగ్. నీ టాకింగే నీ వాకింగ్ అవ్వాలి, నీ మాటే నీ బాట అవ్వాలి. అది పౌలు భక్తుడు చెప్తున్నాడు. రెండు పనికిరావు. నువ్వు మాట్లాడేది ఒకటి, నువ్వు ప్రవర్తించేది ఒకటైతే ఇట్స్ అ కాంట్రాస్ట్. అది పనిచేయదు. పవిత్రత అంటే అది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి అంటే గ్రీక్ టర్మినాలజీలో ఉన్న అర్థం ఏంటి తెలుసా? హృదయంలో 2 ఆలోచనలు ఉండవు, ఒకే ఆలోచన. You live on one decision, you live on one thought, you live on one principle. దాన్నే ద ప్రిన్సిపల్ ఆఫ్ కాండక్ట్ అని అన్నారు. రెండోది, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. సద్వినియోగం, ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. సద్వినియోగం అంటే వినియోగదారుడు అని ఎవరిని అంటారు? కన్జ్యూమర్. ఒక ప్రోడక్ట్ ఉంటే దాన్ని కొనుక్కునేవాడు, వాడుకునేవాడు కన్జ్యూమర్. అయితే ఇక్కడ సమయాన్ని ఒక ప్రోడక్ట్, ఒక కన్జ్యూమర్ తీసుకునేటువంటి ఒక వస్తువుగా చెప్పారు. నేను సమయాన్ని ఎలాగ చూస్తానంటే, సమయము ఒక గుడ్డు లాంటిది. ప్రపంచంలో ఏ కోడి గుడ్డు పెట్టినా ఆ గుడ్డుకి 3 గమ్యాలు. ప్రపంచంలో ఏ కోడి గుడ్డు పెట్టినా ఆ గుడ్డుకుండేది 3 గమ్యాలు. నెంబర్ 1, ఆ గుడ్డు మళ్ళీ పిల్ల అవుద్ది, ఇది నెంబర్ 1. 2, ఆ గుడ్డు కూరలోకి వెళ్తుంది. నెంబర్ 2. 3, ఆ గుడ్డును వాడకపోతే చెత్తకుండీలోకి వెళ్తుంది, ఇది 3. ఈ 3 కాకుండా ఇంకేమన్నాయా? లేవు, 3. ఐదర్ it has to become a chick, or it has to become a curry, or it will go into the dustbin. సో ఇక్కడ సమయం గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, సమయము దేవుడిచ్చేటువంటి బహుమానం. దేవుడు సమయాన్ని అందరికీ ఒకేలాగిచ్చాడు. నువ్వు బెగ్గర్ అవ్వచ్చు, లేకపోతే బిల్ గేట్స్ అవ్వచ్చు, 24 గంటలే నీకు ఉండేది. నువ్వు పిఎంగా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, పిఎంగా పని మనిషి అవ్వచ్చు, నీకుండేది 24 గంటలే. కానీ గొప్పోడు ఎవడో తెలుసా? ప్రైమ్ మినిస్టర్ కాదు, బిల్ గేట్స్ కాదు. గొప్పోడు ఎవడో తెలుసా? ద వన్ హూ యూటిలైజెస్ 24 hours ఇన్ ఎ ప్రాఫిటబుల్ వే. సద్వినియోగం చేసేటువంటి వాడు గొప్పోడు. దుర్వినియోగం చేయటం, సద్వినియోగానికి ఆపోజిట్ ఏంటి తెలుసా? దుర్వినియోగం. సమయానికి ఉన్నటువంటి లక్షణాలు జాగ్రత్తగా చెప్తాను, వినండి. సమయాన్ని ఫ్రిడ్జ్లో పెట్టలేం, సమయాన్ని కొనుక్కోలేం, సమయాన్ని పెంచలేం, సమయాన్ని తగ్గించలేం. సమయాన్ని అయితే వినియోగిస్తాం, లేకపోతే సమయాన్ని దుర్వినియోగం చేస్తాం. దట్స్ ఆల్. అయితే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, దినములు చెడ్డవి గనక, ద డేస్ ఆర్ ఈవిల్, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఈ సమయాన్ని సద్వినియోగం అనేటువంటి విషయంలో చాలామంది దినములు చెడ్డవి అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది సమయాన్ని దేవుడితో చేసి పెట్టారు, దెయ్యంతో చేసి పెట్టారు. ఎలాగో చెప్తాను.
సమయాన్ని దెయ్యంతో పోల్చేవాళ్ళు ఏమంటారు తెలుసా? మన టైం బాగాలేదురా, అందుకే ఎలా అయిపోయింది మన బతుకు అంటే సమయం దెయ్యం అనమాట. ఆడికి టైం కలిసి వచ్చిందిరా, ఆడికి అందుకే బంగారం అయిపోయింది అంటే సమయం దేవుడు అనమాట. సమయం దేవుడు కాదు, సమయం దెయ్యం కాదు. సమయాన్ని మనం వాడుకోవాలి. హౌ యు ఆర్ ఏబుల్ టు యూటిలైజ్ టైం. అయితే సమయాన్ని 2 విధాలుగా వాడుతూ ఉంటారు. ఎలాగంటే సమయాన్ని దుర్వినియోగం చేయటం అంటే ఏంటో మీకు చెప్తాను. మర్ఫరీస్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంటుంది, ఒక సూత్రం. ఏంటి ఆ సూత్రం అంటే ఇంగ్లీష్లో చెప్తా, తర్వాత తెలుగులో చెప్తా. ది అమౌంట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ వర్క్ యూ హ్యావ్. ది అమౌంట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ ద వర్క్ యూ హ్యావ్. నీకు ఎంతైతే సమయం ఉందో అంతే సమయంలో అంతే వర్క్ చేస్తావు. నేను దాన్ని నా లైఫ్ నుంచే ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలాగనంటే నేను బైబిల్ కాలేజ్లో చదివేటప్పుడు ప్రతి శుక్రవారం బయటకు వచ్చేసేవాడిని పరిచర్య చేయడానికి. మాకు సర్వసాధారణంగా శుక్రవారం సాయంత్రం 5 o'clockకి పేపర్ సబ్మిషన్ ఉండేది. ఏదో ఒక అసైన్మెంట్ ఇచ్చేవాళ్ళు, సబ్మిట్ చేసేవాళ్ళు. 2-3 సార్లు జరిగింది ఈ విధంగా. నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని రెక్టిఫై చేసుకొని బయటకు వచ్చాను. ఏంటి అని అంటే కనుక మధ్యాహ్నం 2 గంటలకో 2:30కో చాలా సీరియస్గా పేపర్ ఎండింగ్కి వచ్చేస్తూ ఉంటుంది. 3 గంటలకు పేపర్ అయిపోయేది, 4 గంటలకి వెరిఫికేషన్ అయిపోయేది, 4:30, 4:45కి సబ్మిట్ చేసేవాడిని, బయటకు వచ్చి వెళ్ళిపోయేవాడిని. ఇది జరిగేది. కాబట్టి 2:45 ఆ ప్రాంతాలకు వచ్చేప్పటికి చివరికి వచ్చేస్తూ ఉంటుంది పేపర్. 2-3 టైమ్స్ జరిగింది ఈ విధంగా. ఆ విధంగా చివరికి వస్తున్నప్పుడు ఎవడో వస్తాడు లైబ్రరీకి, నా పక్క నుంచి అంటాడు, రే ఎడ్వర్డ్ ఎక్కడి దాకా వచ్చింది, అయిపోతుందిరా, ఇంకో 1/2 గంట 1 గంట అయిపోతే పద్ధతి అని అంటూ ఉంటాను నెమ్మదిగా. లైబ్రరీలో గట్టిగా మాట్లాడకూడదా? రే నీకు విషయం చెప్పంటావా? ఏంటి చెప్పండి. పేపర్ సబ్మిషన్ ఈరోజు కాదంట, మండే అంట అని అంటే తప్పని చేసే పని తెలుసా? ల్యాప్టాప్ మూసేస్తా, వెళ్ళిపోతా, ఆడుకుంటా, క్రికెట్ ఆడతా, పిచ్చాపాటి కబుర్లు ఆడుకుంటా. శుక్రవారం అయిపోద్ది, శనివారం అయిపోద్ది, ఆదివారం అయిపోద్ది, సోమవారం మళ్ళీ 2 గంటలకు మొదలు పెడతా ఆ పేపర్. ఈ మధ్యలో ఏం చేయాల? దీన్నే ఒక భయంకరమైనటువంటి జబ్బు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ప్రొక్రాస్టినేషన్ అంటారు. ప్రొక్రాస్టినేషన్ తెలుగులో ఏంటి తెలుసా? దాన్ని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతాం. టైం ఉందిగా మళ్ళీ చేద్దాం, టైం ఉందిగా మళ్ళీ చేద్దాం, టైం ఉందిగా మళ్ళీ చేద్దాం. మనలో కొంతమందికి ఉన్నటువంటి ఒక వీక్నెస్ ఏంటి తెలుసా? ప్రెషర్ ఉంటేనే బాగా చేస్తాం, లేకపోతే చేయం. ప్రెషర్ ఉంటేనే, లేకపోతే చేయం. కాబట్టి మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, ప్రభువా సమయాన్ని సద్వినియోగపరుచుకునేటట్లు చేయి. దేవుని వాక్యం అసైన్మెంట్ ఉంటే చదవటం కాదు, దేవుని వాక్యం భయం వేస్తే చదవటం కాదు, దేవుని వాక్యం పరీక్షల దగ్గరకు వస్తే చదవటం కాదు, దేవుని వాక్యం ఎవడో గట్టిగా బల్లగుద్దితే చదవటం కాదు. దేవుని వాక్యం అనుదినం చదవాలి. అది మనకు ఆహారం కనుక అది అలవర్చుకోవాలి. యు నీడ్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ సోల్. జాగ్రత్త వినండి. నాలాంటి వాళ్ళు కొంతమంది సేవకులు ఉన్నారు. నాలాంటి వాళ్ళకి ఒక పెద్ద శోధన ఉంటుంది. ఏంటి అని అంటే, ప్రసంగాల కోసం గంటల వాక్యం సిద్ధపడతాం. జాగ్రత్త వినండి. ప్రసంగం కోసం నేను సిద్ధపడినా అది నా కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. కాబట్టి అనుదినము ఈ క్లారిటీ ఉండాలి. ఏంటనంటే, వ్యక్తిగతంగా దేవునితో నేను గడుపుతూ నా కోసం నేను నేర్చుకున్నది ఏంటి? నా కోసం గివింగ్ టైమ్ టు గాడ్, దేవునికి సమయం ఇవ్వటం. అది అలవర్చుకున్నప్పుడు, దేవుడికి ఇచ్చేటువంటి సమయం దేవుడికి ఇచ్చినప్పుడు మిగిలిన సమయాన్ని ఎలాగ వినియోగించాలో, హౌ టు యూటిలైజ్, హౌ టు యూస్ మనకి బాగా అర్థమవుతుంది. ప్రొక్రాస్టినేషన్ ఒక జబ్బు. కొంతమందికి ఇంకొక జబ్బు ఉంటుంది. ఏంటదనంటే వర్క్హాలిక్స్. వర్క్హాలిక్స్ అంటే ఏంటి తెలుసా? పని లేకపోతే వాడు బతకలేరు. పని చేస్తారు, ఎక్కువ సంపాదించాలని పని చేస్తారు, ఎక్కువ పేరు సంపాదించుకోవాలని పని చేస్తారు, ప్రజలలో కనబడాలని పని చేస్తారు, గుర్తింపు కోసం పని చేస్తారు. ఇది చాలా దరిద్రమైనటువంటి అలవాటు. దీని గురించే యేసు ప్రభువారు మార్తా మరియలతో మాట్లాడేటప్పుడు, నువ్వు ఎక్కువ హడావిడి చేస్తున్నావమ్మా, అంత అవసరం లేదు, ఇక్కడ కూర్చో. వర్క్హాలిక్స్ అది ఆయన చెప్పేది.
అయితే ఇక్కడ జాగ్రత్తమనండి, టైం అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించినప్పుడు 2 పదాలు ఉంటాయి గ్రీక్లో. ఒకటి క్రోనాస్, రెండోది కైరాస్. క్రోనాస్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. కైరాస్ అంటే అవకాశాలు. ఇక్కడ ఉపయోగించిన పదం కైరాస్, అవకాశం. సో పౌలు భక్తుడు ఆయన ఉపయోగించినటువంటి మాట ఏంటి అని అంటే, దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. దేవుడు నీకిచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. చాలామంది చదువుకునే పిల్లలు కనబడుతున్నారు, యంగ్ స్టూడెంట్స్ కనబడుతున్నారు. కాలేజీలో నువ్వు ఉండేటువంటిది ఒక కైరాస్, ఒక అవకాశం. మీలో కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఆఫీస్లో నువ్వు ఉద్యోగం చేస్తూ ఉంటారే, అదొక కైరాస్, అవకాశం. కొంతమందికి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది ప్రతి 3 సంవత్సరాలకి ఏ ఊర్లో ఉంటున్నావు, అది కైరాస్, అది ఒక అవకాశం. వాట్ డస్ దిస్ మీన్? దాని అర్థం ఏంటి? నేను ఒక ఊర్లో కొంతకాలం ఉన్నప్పుడు నా జీవితం వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించింది. నేను ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు, వెన్ ఐ స్పీక్ టు అన్ ఇండివిజువల్, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం, మళ్ళీ నాకు అవకాశం దొరకదేమో, వాడిని నేను మళ్ళీ కలవనేమో, ప్రాబబ్లీ ఐ మే నాట్ మీట్ హిమ్ అగైన్, మళ్ళీ చూడనేమో. కాబట్టి నా నోటి నుంచి ఏ మాట వస్తే వాడికి ఉపయోగపడుతుంది. నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. చాలామంది ఆ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న నా మైండ్లో క్విక్గా అనలైజ్ చేయటమే కాకుండా ఇంకో పక్కన, ప్రభా వాట్ షుడ్ ఐ టెల్ హిమ్? మళ్ళీ వాడు ఫోన్ చేస్తాడో లేదో నాకు తెలీదు, మళ్ళీ వాడితో కలిసే అవకాశం ఉండదో లేదో నాకు తెలియదు. ఐ నీడ్ టు స్పీక్ టు హిమ్ సంథింగ్ దట్ షుడ్ ఇంపాక్ట్ హిస్ లైఫ్. తన జీవితాన్ని ప్రభావం చేసే విధంగా నేను మాట్లాడాను. చాలాసార్లు నేను మనుషుల్ని హర్ట్ చేశాను. నేను ఒప్పుకుంటాను అది. ఐ హావ్ హర్ట్ సెవరల్ పీపుల్. చాలామందిని బాధ పెట్టాను. కానీ ఆ బాధ ఎందుకు పెట్టానో తెలుసా? వాళ్ళల్లో పరివర్తన రావాలని, వాళ్ళలో ఆలోచన కలగాలని. యోసేపు బాధ పెట్టాడు వాళ్ళ అన్నల్ని, కచ్చి తీర్చుకోవడానికి కాదు. యోసేపు వాళ్ళ అన్నల్ని బాధ పెట్టాడు ఎందుకు? ఆయన సాడిస్ట్గా వ్యవహరించడానికి కాదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చేసి ఎవడు దొంగతనం చేశాడని అడగటం, బెంజమిన్ యొక్క సంచిలో కప్పురి పెట్టేసి ఎందుకు దొంగతనం చేసావని అడగటం. యోసేపు ఎందుకు అలా చేశాడు? కక్ష సాధిస్తానుక కాదు, వాళ్ళలో పరివర్తన కలగటానికి. వాళ్ళలో పరివర్తన వచ్చింది. యూదా లేచి మాట్లాడుతున్నాడు, అయ్యగారు మేము తప్పు చేశాం, దేవుడే మా తప్పుని బయట పెట్టాడు. హీ యూజెస్ ద వర్డ్ ఎలోహిమ్. దేవుడు బయట పెట్టాడు ఈ తప్పుని. యోసేపు సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. 1 షాట్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మై ఫ్రెండ్స్, శోధన వస్తుంది మనకి, సమయాన్ని సద్వినియోగించుకుంటామా? యోసేపుని ఆ అమ్మాయి పొతీఫర్ భార్య ఆమె శోధించింది. 1 ఛాన్స్ మిస్యూజ్ చేసుకోలేదాన, రైట్ యూటిలైజ్ చేశాడు. నో, నేను జైల్లోకి వెళ్ళినా పర్లేదు, నీతో మాత్రం నేను పడుకోను. శోధన ఒక ఆపర్చునిటీ నీ క్యారెక్టర్ని బయట పెట్టడానికి. శ్రమ ఒక ఆపర్చునిటీ నీ క్యారెక్టర్ని బయట పెట్టడానికి. ఇతరులతో మాట్లాడేటువంటి సంఘటన ఒక ఆపర్చునిటీ నీ క్యారెక్టర్ బయట పెట్టడానికి. హౌ ఆర్ యూ యూటిలైజింగ్ యువర్ ఛాన్స్? మీరు చాలామంది ఇన్ని పాఠాలు నేర్చుకుంటున్నాడు, ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నారు. వెన్ యూ గో బ్యాక్, వెనక్కి వెళ్ళినప్పుడు మీ విలేజ్లో, మీ గ్రామంలో, మీ ఊర్లో దేవుడిచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో దీన్ని టైం ప్రిన్సిపల్ అంటారు. 3వది 17వ వచనం, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి. వారన్ విఎస్బి అనేటువంటి ఆయన చక్కటి మాటలు ఉపయోగించాడు. ఒకటి ప్రవర్తన గురించి, రెండోది సమయం గురించి, మూడోది చిత్తం గురించి. ఈ మూడింటిని ఈ విధంగా పోల్చాడు ఆయన. ఎలాగంటే, ప్రవర్తన అనేది నడత, వాక్. సమయము అనేది వెల్త్, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి సమయం, దేవుడిచ్చినటువంటి ఆస్తి. వాక్ అనేది ప్రవర్తన, వెల్త్ అనేది సమయం. ఈ రెండు నీ గుర్రాలైతే, ఇఫ్ దే ఆర్ యువర్ హార్సెస్, ఏది సమయము, తర్వాత దేవుడిచ్చేటువంటి నడత, వాక్ అండ్ వెల్త్. ఈ రెండు గుర్రాలైతే, ఆ రెండు గుర్రాలు నడిపించేటువంటి బండే విల్, దేవుని చిత్తం. కాబట్టి
దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా దేవుని చిత్తం తెలుసుకోవాలంటే జరగదు. ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో చాలామంది దరిద్రంగా చేసేటువంటి పని ఏంటి చెప్తాను. సార్, దేవుని చిత్తం కోసం వేచి ఉన్నానని పని పాటు లేకుండా తిండి పడుకొని తిరుగుతూ ఉంటారు. మీలో చాలామంది ఆ జాతి. ఎరా ఏం చేస్తున్నావు అంటే, ఏం చేయట్లేదు సార్. ఎందుకు ఏం చేయట్లేదు? దేవుని పిలుపు ఉంది సార్, అందుకే ఇంట్లో ఉన్నాను. దేవుని పిలుపు ఉంటే ఇంట్లో ఉంటావురా నువ్వు? దేవుని పిలుపుంటే ఇంట్లో ఉంటావు నువ్వు? దేవుని పిలుపుంటే మీ అమ్మ బాబులు సంపాదించి తిని తొంగడానికి నువ్వేమన్నా జంతువా? మొబైల్ కొనుక్కునేది మాట్లాడటానికి, లైట్ కొనుక్కునేది వెలుగు కోసం, ఫ్యాన్ కొనుక్కునేది గాలి కోసం. దేవుడు నిన్ను కొనుక్కున్నది తన రక్తముతో నువ్వు పనిచేయాలని. యు హ్యావ్ టు వర్క్. యు హ్యావ్ టు వర్క్. వర్క్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. పని మనకి గుర్తింపు. నువ్వు చదివేవాడువా, చదువు. తాపి పని చేసేవాడా, తాపి పని చేయి. పెయింటర్వా, పెయింట్ పని చేయి. కంప్యూటర్లో ఉండేవాడా, కంప్యూటర్లో పని చేయి. డాక్టర్వా, డాక్టర్గా పని చేయి. యు వర్క్. ఖాళీగా ఉండొద్దు. పని చేస్తూ సేవ చేయి. పని చేస్తూ సేవ చేయి. సేవకు జాగ్రత్త వినండి. ప్రత్యేకమైన పిలుపు ఉండదు. ప్రతి ఒక్కడు సేవ చేయాల్సిందే. ప్రతి ఒక్కడు, మారు మనసు పొందిన ప్రతి ఒక్కడు దేవుని సేవ చేయాలి. దేవుడి టీంలో ఎక్స్ట్రా ప్లేయర్ ఎవడు ఉండడమ్మా, నువ్వు కూర్చోమ్మా, ఎవడన్నా పడితే పిలుస్తాను అండో. ఎవరైతే వృత్తిలో ఉంటూ దేవుని సేవలో ఉంటారో వాళ్ళలో కొద్ది మందిని, నాయనా నువ్వు పని మానేసిరా అంటాడు. కొద్ది మందిని. ఎవరిని కూడా ఏం పని చేయద్దురా, కూర్చో అన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటే నీకు మీ ఇంట్లో ఉన్న కుక్కకి తేడలేదు. యు నీడ్ టు వర్క్. ఏదో ఒక పని చేయి. పని మనకు గుర్తింపు. పని దేవుడు ఇష్టపడతాడు. పని చేసేవాడిని దేవుడు చాలా సులభంగా మార్చగలుగుతాడు. ఎలాగో చెప్తాను. మీలో కొద్దిగన్నా డ్రైవింగ్ గురించి తెలిసిన వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. ఆగి ఉన్న కారు, ఆగి ఉన్న లారీ, ఆగి ఉన్న బస్సు యొక్క టైర్ని స్టీరింగ్తో తిప్పాలంటే కస సౌండ్ వస్తుంది, తిరగదు. కానీ కదులుతున్న కారు స్టీరింగ్ తిప్పాలంటే చాలా సులభం. నువ్వు కదిలే వ్యక్తివైతే, పనిచేసే వ్యక్తివైతే దేవుడు తన చిత్తాన్ని చెప్పటం సులభం. నువ్వు ఎక్కడ కదలకుండా ఎక్కడ ఉన్న గొంగళిలాగా అక్కడ ఉంటే దేవుని చిత్తం నీకు తెలియదు. సో యు మస్ట్ వర్క్. సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి వాడు అవ్వాలి. దేవుడిచ్చినటువంటి వెల్త్, సమయం, దాన్ని సద్వినియోగం చేసుకునేవాడు అవ్వాలి. సో నడత సరిగ్గా లేకపోతే దేవుడు నిన్ను వాడుకోలేడు. దేవుడిచ్చిన ఆస్తిని సరిగ్గా వినియోగించకపోతే దేవుడు నిన్ను వాడుకోలేడు. తన చిత్తాన్ని నీకు బయలుపరచలేడు. కాబట్టి దేవుని చిత్తం ఎవరికి బయలుపరచబడుతూ ఉంటుందనంటే, ఎవరైతే వెల్త్ని, సమయాన్ని సరిగ్గా వాడతారో, ఎవరైతే వాక్యానుసారంగా నడిపిస్తారో వాళ్ళకి దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. 3 ప్రిన్సిపల్స్ అయిపోయినాయి. ఇప్పుడు 4వ దానికి మనము వద్దాం. ద ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్, నియంత్రించేటువంటి సూత్రం. మరియు మద్యముతో మత్తులై ఉండకొడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అనేటువంటి మాట ఆజ్ఞ. ఇట్స్ ఎ కమాండ్. ఈ కమాండ్ మగోళ్ళకి ఇచ్చింది కాదు. ఈ కమాండ్ ఆడోళ్ళకి ఇచ్చింది కాదు. ఈ కమాండ్ పెద్దోళ్ళకి ఇచ్చింది కాదు. ఈ కమాండ్ అందరికీ ఇచ్చాడు. ఈ కమాండ్ యూదులకి ఇచ్చింది కాదు. ఈ కమాండ్ అందరికీ ఇచ్చాడు. దిస్ ఈజ్ ఎ కమాండ్ దట్ ఎవ్రీబడి షుడ్ ఫాలో. ఐ మస్ట్ బి ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని చేత నేను నింపబడాలి. ఎందుకంటే దేవుని ఆజ్ఞ అనేది. అయితే దేవుని ఆజ్ఞ మనం పరిశుద్ధాత్ముని చేత నింపబడాలి. కాబట్టి అది ఎలా ఉంటుంది అని ఆలోచిద్దాం. ఈ బాటిల్లో వాటర్ నింపడానికి 3 పద్ధతులు. ఈ బాటిల్లో వాటర్ నింపడానికి 3 పద్ధతులు. పద్ధతి నెంబర్ 1 ఏంటి తెలుసా? నేను తాగేసి నేనే నింపేసుకుంటాను. ఇది మొదటిది. రెండోది,
నేను తాగేసి ఎవరికైనా అప్పే చెప్పి కొంచెం నింపయ్యా అని అడుగుతా. ఇది రెండోది. కానీ మూడో పద్ధతి ఏంటి చెప్పమంట? ఈ నలకలు ఉన్నాయి కానీ కొంచెం ఈ నీళ్లు పారబోసేసి కొంచెం శుభ్రంగా కడిగి నీళ్లు పట్టుకొని రావా అని అడుగుతా. అప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ బాటిల్ తీసుకెళ్ళి లోనున్నాయని పడేసి కడిగి దీన్ని నింపుకొని వస్తారు. వెన్ గాడ్ సెడ్ బీ ఈ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని చేత నింపబడి ఉండుడి అన్నప్పుడు మూడో విషయం చెప్తున్నాడు. ఏంటా మూడో విషయం తెలుసా? ఈ హృదయాన్ని పరిశుద్ధాత్ముడికి మురికిగా ఉన్నప్పుడు ఇస్తే, ఈ హృదయాన్ని పరిశుద్ధాత్ముడికి పాపముతో ఉన్నప్పుడు ఇస్తే, ఈ హృదయాన్ని కల్మషంతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడికి ఇస్తే, దాన్ని కడిగి దాన్ని ఖాళీ చేసి దాన్ని తనతో నింపేది పరిశుద్ధాత్ముడు. నువ్వు చేసేదేమీ లేదు, నువ్వు చేసేదేమీ లేదు. ఆయన కంట్రోల్లోకి వెళ్తావు నువ్వు, అంతే. ఆయన అధికారం కిందకి వెళ్తావు నువ్వే. నువ్వు ప్యాసివ్, నిర్లిప్తంగా నిన్ను నువ్వు అప్పగించేసుకుంటావు. డాక్టర్ నీకు ఆపరేషన్ చేయాలంటే నువ్వు చేసే పని ఒక్కటే, ఏంటి తెలుసా? అనుమతిస్తావు. నీకు స్పృహ ఉండి డాక్టర్కి అనుమతి ఇవ్వటం అంటే ఏంటో మీకు చెప్తాను. నువ్వు స్పృహ ఉండి డాక్టర్కి అనుమతి ఇవ్వటం అంటే ఏంటో చెప్తాను. ఒకవేళ డాక్టర్ నీకు ఇంజెక్షన్ ఇవ్వడానికి వస్తే నీకు భయం వేసి ఈ ఏళ్ళని గట్టిగా పట్టుకొని నరాలు ఇలా బిగపడితే డాక్టర్ చెప్పే మాట ఏంటి తెలుసా? ఏమవదమ్మా, కొంచెం వదులుగా ఉండు, నేను ఇంజెక్షన్ ఇస్తా. ఇంజెక్షన్ ఇవ్వడానికి నువ్వు చేసే పనల్లా ఒక్కటే, అనుమతించటం. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోకి వచ్చి ఆయన హృదయాన్ని నింపటానికి నువ్వు చేసేది ఒకటే, అనుమతించటం, ఆహ్వానించటం, అంగీకరించటం. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. హోలీ స్పిరిట్, ఐ ఇన్వైట్ యు టు ఫిల్ మై సోల్. నా ప్రాణాన్ని, నా ఆత్మ, నా హృదయాన్ని నువ్వు నింపు అని అడిగితే ఆయన ముందు ఖాళీ చేస్తాడు, లోన ఉండకూడని తీసేస్తాడు. ఆ తర్వాత ఆయన వచ్చి కూర్చుంటాడు. బీ ఏ ఫిల్డ్ అనేటువంటి మాట అక్కడ మనకి అర్థమవుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న విషయం ఏంటి అని అంటే, మరియు మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అదేంటి సార్, మద్యము అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించారు, దరిద్రంగా అనేసి. జాగ్రత్తమనండి. గ్రీక్ లిటరేచర్లో, గ్రీక్ మనకి రచనా శైలిలో ఏదైనా ఒక విషయాన్ని బాగా ఎక్కువ చెప్పాలంటే కనుక ఒకటి పాజిటివ్ ఎగ్జాంపుల్ చెప్తారు, రెండోది నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్తారు. పాజిటివ్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి చెప్తాను. దేవుడు వెలుగై ఉన్నాడు, ఇది పాజిటివ్. కానీ దానికంటే గట్టిగా వినిపించేది ఏంటి తెలుసా? ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. నెగిటివ్, కానీ చాలా ఎక్కువ దానికి భావం ఇస్తుంది. ఎదుటివాడి కంటిలో నలుసు తీయక ముందు నీ కంటిలో దూలాన్ని చూచుకో. కాంట్రాస్ట్. ఇక్కడ కూడా ఆత్మపూర్ణులై ఉండుడి, దీనికి కాంట్రాస్ట్. ఒక విధంగా చెప్పాలంటే మద్యముతో మత్తులై ఉండకూడదు. ఏంటి ఆ కాంట్రాస్ట్ అంటే, మందు కొట్టినోడు మందు యొక్క కంట్రోల్లో ఉంటాడు, పరిశుద్ధాత్మనితో నింపబడిన వాడు పరిశుద్ధాత్మని కంట్రోల్లో ఉంటాడు. అక్కడ దాకా కామన్. కానీ మందు కొట్టినోడు వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు, ఎందుకంటే మందు ఏం చెప్తే అది చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు వాడేం చేస్తున్నాడో వాడికి తెలియదు అనేది అబద్ధం. కొంతమంది కుప్పిగింతలేస్తూ ఉంటారు, బట్టలు సరిగ్గా మీద కూడా లేకుండా డొర్లుతూ ఉంటారు. అది దెయ్యం ఉంటే అలా జరుగుద్ది, పరిశుద్ధాత్ముడు ఉంటే అలా జరగదు. నో నో నో. పరిశుద్ధాత్ముడు ఉంటే కంట్రోల్ ఉంటుంది. భాషల్లో మాట్లాడతారా? మాట్లాడతారు. దేవుని స్తుతిస్తారా? స్తుతిస్తారు. ఏడుస్తారా? ఏడుస్తారు. నేనేమి కాదనట్లా. ఆల్ యువర్ ఇమోషన్స్ ఆర్ దేర్, బట్ దే ఆర్ ఇన్ పర్ఫెక్ట్ కంట్రోల్. పరిశుద్ధాత్మని చేత నింపబడినప్పుడు మనలో సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం బాగా ఉంటుంది. యు నో వెన్ టు స్టాప్ అండ్ యు నో వెన్ నాట్ టు స్టాప్. ఒక్కసారి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆల్టర్ మీద, బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఎవరిని? సొంత కొడుకుని, ఐజక్ని. చేతిలో కత్తి పట్టుకున్నాడు. ఎవరు? అబ్రహాము. కత్తి పైకెత్తాడు. కత్తి వస్తా ఉంది ఇలాగా స్పీడ్గా, ఒక్క దెబ్బతో తల నరికేసేయాల ఇస్సాకుది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత
దేవుడు చెప్తున్నాడు ఆగు అబ్రహాం అంటే, ఇక్కడికి వచ్చిన కత్తి ఆగిపోయింది. అది కంట్రోల్ అంటే, అది కంట్రోల్ అంటే, అది కంట్రోల్ అంటే. వెన్ యు ఆర్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ యు హ్యావ్ పర్ఫెక్ట్ కంట్రోల్. పరిపూర్ణమైన నియంత్రణ పరిశుద్ధాత్ముడి కింద ఉంటుంది. పరిశుద్ధాత్ముని చేత నింపబడితే ఏం జరుగుద్ది? 19-20 వచనాలు. ఒకరినొకడు కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించచ్చు. ఫస్ట్ వర్డ్ హెచ్చరించచ్చు అనేటువంటి మాట. ఇంగ్లీష్లో స్పీక్ అనే పదం ఉపయోగించాడు, కానీ అది రైట్ వర్డ్ కాదు. వాన్, హెచ్చరించటం, వాన్, టీచ్, బోధించటం. సో పరిశుద్ధాత్మని చేత నింపబడినప్పుడు సొల్లు చెప్పాం, సత్యం చెప్తాం, వాళ్ళని బుజ్జగించం, హెచ్చరిస్తాం, వాళ్ళని కవర్ చేయం, రివీల్ చేసేటట్లు చేస్తాం. పరిశుద్ధాత్ముడు ఉంటే జరిగే పని అది. పరిశుద్ధాత్ముడు ఉంటే సత్యం బయటికి రావాలి, మనిషి సరి అవ్వాలి, మానవుడు పాపాన్ని ఒప్పుకోవాలి. అది ఎవరైనా సరే. అందుకే ఉన్నాడు తెలుసా, పాట పాడినా, వాక్యం చెప్పినా, కబుర్లాడినా ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు. ఈవెన్ ద సాంగ్ యూ సింగ్. చాలామంది క్వైర్లో ఉండేవాళ్ళు ఉన్నారు, వర్షిప్ నడిపించే వాళ్ళు ఉన్నారు. మీరు ఒక పాట చూస్ చేసుకున్నప్పుడు వాట్ యు వాంట్ టు రివీల్ త్రూ దట్ సాంగ్? ఆ పాట ద్వారా ఏం చూపించదలుచుకున్నారు? మీ టాలెంట్నా, మీకున్న గొప్పతనాన్నా, ఆ పాటలో ఉన్నటువంటి నాజూకుతనాన్నా, కొత్త పాట నీకు వచ్చిందనా? ఆలోచించుకోండి. దేవుడి నీకు ఒక అవకాశం ఇచ్చి, చేతికి ఒక మైక్ ఇచ్చి పాట ద్వారా ప్రజలకు బోధించరా అంటే సొల్లు కొట్టెళ్ళిపోతావు నువ్వు. నిన్ను నువ్వు ప్రదర్శించుకొని వెళ్ళిపోతావా ఇక్కడికి వచ్చి? ఇదేమన్నా టాలెంట్ షో అనుకున్నావా? అవకాశం చారవిడుచుకోవద్దు. యు హ్యావ్ బిన్ గివెన్ ఎ ఛాన్స్, యూజ్ ఇట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క ఉపయోగపడాలి. వర్తమానం ఏమిచ్చారు, ఈ వర్తమానానికి అనుగుణంగా ఏం మాట్లాడాలి? వాట్ షుడ్ ఐ స్పీక్ త్రూ ద సాంగ్? అది ఆలోచించండి. మొదటిది హెచ్చరించచ్చు. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఒకటి టీచింగ్, రెండోది వర్షిప్. ఒకటి బోధ, రెండోది ఆరాధన. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆరాధన బయటికి చెప్పలా. ఆరాధన ఏమంటే తెలుసా? మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. వర్షిప్లో హైయెస్ట్ లెవెల్ ఏంటి తెలుసా? ఆరాధనలో హైయెస్ట్ లెవెల్ ఏంటి తెలుసా? నోరు మూసుకొని, కళ్ళు మూసుకొని పడుకొని పోతాం. దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్. యోహాన్ ఏమంటాడు తెలుసా? చచ్చిన వాని వలె పడి ఉంటేని అంటాడు. చచ్చిన వాని వలె పడి ఉంటేనే. అవాక్కైపోవటం. రిన్సబ్ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు నాకు వచ్చిన మొట్టమొదటి తలంపు, ఒక తొక్కలో సబ్బుకి అవాక్కైతే దేవుని మహిమకు అవాక్ అవటం చేతకాని మనుషుల్ని ఏమనాలని. ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన గొప్పతనం నేనేం చేయాలి తెలుసా? అలా అయిపోవాలి నువ్వు. దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. అందుకనే కీర్తనలో ఈ మాట అంటాడు, ఓరకుండుడి, నేనే దేవుడిని అని తెలుసుకోండి. బీ సైలెంట్ అండ్ నో దట్ ఐఎమ్ ద లార్డ్. వర్షిప్ ఎప్పుడు కూడా హార్ట్లో జరిగేది. అప్పుడప్పుడు పెదాల్లో బయటకు వస్తుంది. బయటకు లొడలోడ అంటారు చూసా, స్తోత్రం 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 అని. వాళ్ళు టైం పాస్కి చేసే పదాలు అవి. నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు పదాలు లేవా? ఒక్క స్తోత్రం తప్పించి, హల్లెలూయా తప్పించి ఇంకొకటి లేదా? డోంట్ యు హ్యావ్ ఎక్స్ప్రెషన్ టు థింక్ అబౌట్ గాడ్? ఆరాధన ద మోస్ట్ క్రియేటివ్ థింగ్. ఆరాధన ఎంతో సృజనాత్మకత కలిగింది. ఆరాధనలో ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మననం చేసుకుంటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు వచ్చేటువంటి పదాలు నీకే ఆశ్చర్యాన్ని కలిగించాలి. దట్ ఈస్ వర్షిప్. ఆత్మపూర్ణులైనప్పుడు అలా చేస్తారు వాళ్ళు. ఆత్మపూర్ణులైనప్పుడు యు ఆర్ ఏబుల్ టు వర్షిప్ గాడ్ విత్ దట్ అట్మోస్ట్ సెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ స్పిరిట్.
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే అది. ఇతరులకు హెచ్చరిక, హృదయములో ఆరాధన. మూడోది 20వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. థ్యాంక్స్ గివింగ్. ఈరోజు దేనికి థ్యాంక్స్ చెప్పాలి? దేనికి చెప్పాలి థ్యాంక్స్? ఈరోజు ఇంకా బతుకున్నావంటే దేవుని కృప కాదా? నీకిచ్చిన ఆయుష్ దేవుని కృప కాదా? నీకిచ్చిన ఊపిరి దేవుని కృప కాదా? నీకిచ్చిన ఉద్యోగం దేవుని కృప కాదా? నీకిచ్చిన ఉనికి దేవుని కృప కాదా? వర్షిప్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఒకసారి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, కథలాగా చెప్పుకుంటూ ఉన్నాడు. వాళ్ళమ్మ కొత్త బూట్లు కొనియలేదని ఏడుస్తూ స్కూల్కి వెళ్తా ఉంటే బిస్లరీ బాటిల్ ఉంటుంది, బిస్లరీ బాటిల్ ఖాళీ అయిపోతే 2 బిస్లరీ బాటిల్ అణిచివేసి ఆ బిస్లరీ బాటిల్కి తాడు కట్టి ఒక వ్యక్తిని చెప్పుల్లాగా బిస్లరీ బాటిల్ని వాడుకొని నడుస్తూ ఉంటే ఎండలో ఆ యొక్క వేడిని తట్టుకోవడానికి బిస్లరీ బాటిల్స్ని ఆయన చెప్పులుగా చేసుకొని నడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మను బూట్లు ఇవ్వలేదని కోపగించుకున్న సన్నివేశం గుర్తొచ్చి, ప్రభువా నాకు కనీసం మంచి చెప్పులు ఉన్నాయి, వాడు బిస్లరీ బాటిల్లో వెళ్తున్నాడు. అదైపోయిందా? ఇంకొంచెం ముందుకెళ్తే ఒక ఆయన ఒక్క కాలుతో వెళ్తున్నాడు, ఒక్క కాలికి చెప్పు వేసుకోలేక ఎండలో మండిపోతూ వెళ్తుంటే మరీ బాధ వచ్చిందంట. ప్రభువా చెప్పులు లేవని ఏడ్చాను, నాకు కాళ్ళు ఇచ్చావు నువ్వు, యు హ్యావ్ గివెన్ మీ లెగ్స్. దేవునికి కృతజ్ఞత చెల్లించటానికి అవకాశాలు వెతకక్కర్లేదు, ఆలోచిస్తే బోల్డ్ దొరుకుతాయి. బీ థ్యాంక్ఫుల్. ఆత్మపూర్ణులైనప్పుడు చేసేటువంటి 3 పనులు: 1 ఇతరులకు బోధ, హెచ్చరిక; 2 దేవుణ్ణి హృదయంలో ఆరాధన; 3 పెదాల నుంచి బయటకు వచ్చేది కృతజ్ఞత. దీస్ ఆర్ ద 3 థింగ్స్. నేను చెప్పేది కాదు ఇది, పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట. ఇది 4 ప్రిన్సిపల్స్ అయిపోయినాయి. మొదటిది ప్రిన్సిపల్ ఆఫ్ కాండక్ట్, ప్రవర్తన; 2వది ప్రిన్సిపల్ ఆఫ్ టైం, సమయము; 3వది ప్రిన్సిపల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, నిర్ణయం; 4వది ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ; 5వది చిట్ట చివరిది ఆయన ఏమంటున్నాడంటే 21వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండడి. వెన్ కెన్ ఐ సబ్మిట్ టు అదర్స్? ఎప్పుడు నేను ఇతరులకు లోబడి ఉంటాను? చాలామంది పెద్ద పెద్ద స్పీకర్లను చూశాను నేను. వాళ్ళు ఇతరుల ముందు నిలబడలేరు, ఇతరుల ముందు తల వంచుకోలేరు, ఇతరులు ఇచ్చే సలహాని తీసుకోలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళలో ప్రభు ఆత్మ లేడు. ఇతరులకు లోబడటం చేత కాదు. తెలుగు సినిమా హీరో అనుకుంటారు వాళ్ళు, నేను ఎవడ మాట వినను అని అనుకుంటారు. మై ఫ్రెండ్స్, ఎంత ఎదిగినా ఇతరుల మీద ఆధారపడి ఉండటం అనేది ఆత్మ నేర్పించే పాఠం. అది మనకి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ప్రయాణములో, సిలువ యాగములో గెత్సెమనే తోటలోకి వెళ్తున్నప్పుడు చివరిగా చెప్పిన మాట తన శిష్యులతో, ప్రార్థన చేయండి. యేసు ప్రభు అంతటి వాడు ప్రార్థన చేయమని అడిగాడు. పౌలు, నేను పరిచర్యకి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి. వి షుడ్ లెర్న్ టు డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. ఒకరి మీద ఒకరు ఆధారపడటం నేర్చుకోవాలి. అప్పుడే మన చేతులు పెనవేసుకొని పోతాయి. అప్పుడే సాతానుడు మన మీద విజయాన్ని సాధించలేరు. కబడ్డీ ఆడేటప్పుడు ఒకవేళ అవతల వచ్చేటువంటి వ్యక్తి చాలా గట్టోడైతే కబడ్డీ టీం వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని ఒక్కసారిగా మీద పడతారు. ఎందుకో తెలుసా? వెన్ వీఆర్ హోల్డింగ్ హ్యాండ్స్ వీ హ్యావ్ పవర్. మనకి శక్తి ఉంటుంది. మనలో శక్తిహీనులుగా చేయడానికి సాతానుడు చేసే ఒకే ఒక పని ఏంటి తెలుసా? హీ డివైడ్స్ అండ్ హీ విన్స్. మనల్ని వేరు చేస్తాడు, ఆ తర్వాత గెలుస్తాడు, ఆ తర్వాత బానిసలు చేస్తాడు. మై ఫ్రెండ్స్, ఈ 5 సూత్రాలు చాలా ప్రాముఖ్యమైనవి. మీ జీవితంలో ఉన్నవా? ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఐ సెడ్ ఐ విల్ ఫినిష్ బై 10 అండ్ ఐఎమ్ ఫినిషింగ్ బై 10. చిన్న సూత్రం.
ఇటలీ దేశము చాలా విచిత్రం. మధ్యధరా సముద్రం దాని యొక్క సముద్రం. ఇటలీ దేశంలో కొన్ని బీచెస్ ఎలా ఉంటాయంటే సముద్ర తీరాలు మన విశాఖపట్నం లాగా డైరెక్ట్గా కొండ సముద్రంలోకి వెళ్ళిపోద్ది. డైరెక్ట్గా కొండ, అలాగా ఒక కొండ సముద్రంలోకి డైరెక్ట్గా వెళ్తుంది. కానీ అక్కడ అత్యవసరంగా ఒక సీపోర్ట్ కట్టాల్సి వచ్చింది ఖచ్చితంగా. అయితే చాలా దూరం వరకు 3 కిలోమీటర్ల దాకా సముద్రంలో కింద రాళ్ళు పైకొచ్చి ఉంటాయి. ఆ రాళ్ళు కనుక ఒకవేళ పడవకి కింద తగిలితే పగిలిపోతుంది. అయితే ఒక పని చేశారు. ఏంటి అని అంటే, ఒక దోవ ఉంటుంది ఇలాగా, ఆ దోవ ఒక్క చోట మాత్రమే, రాళ్ళు లేవు. ఆ దోవ దగ్గర 3 స్తంభాలు పెట్టారు. 3 లైట్లు ఉన్న స్తంభాలు, 3 స్తంభాలు పెట్టి 3 కిలోమీటర్ల అవతల ఒక పెద్ద బోర్డు సముద్రం మీద పెట్టారు. ఏమని పెట్టారు తెలుసా? ఈ సముద్రపు తీరం, ఈ బీచ్లో కింద చాలా రాళ్ళు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్లు వెళ్తే కనుక మీ పడవ పగిలిపోతుంది. కాబట్టి ఒక్క మాట జాగ్రత్తగా వినండి, ఇది చదవండి, జాగ్రత్తగా వినండి. పడవను ఈ యొక్క నోటీస్ బోర్డుకి లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. పడవను ఈ నోటీస్ బోర్డుకి లెఫ్ట్ సైడ్ తీసుకురండి. లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి పడవ స్ట్రైట్గా పెట్టినప్పుడు 3 లైట్లు కనబడతాయి. ఈ 3 లైట్లు ఒక లైట్గా కనబడాలి. అంటే కరెక్ట్గా లైట్ వెనకాల లైట్ వెనకాల లైటు. ఆ విధంగా మీ పడవ గనక ముందుకెళ్తే కింద రాయి తగలదు. 3 లైట్లు కనబడినా, 2 లైట్లు కనబడినా ఖచ్చితంగా మీ పడవ కింద రాయికి గుచ్చుకుంటుంది, పగిలిపోతుంది. మన జీవితంలో వాక్, వెల్త్, విల్ ఒక లైన్లో ఉంటే, స్పిరిట్ కంట్రోల్లో మనం ఉంటే, సబ్మిషన్ మన జీవితానికి సులభతరం అవుతుంది. మే గాడ్ హెల్ప్ us టు లివ్ దట్ సబ్మిసివ్ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం. తలంచండి, కళ్ళు మూసుకోండి. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ద్వారా మీరు నాకు నేర్పించిన పాఠాలకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 5 సూత్రాలు మీరు మాకు నేర్పించారు ప్రభా. మా ప్రవర్తన, మా సమయ వినియోగం, మా నిర్ణయాలు తీసుకోవడానికి నీ చిత్తాన్ని తెలుసుకోవటం, ఆత్మపూర్ణులై జీవించటం, ఒకళ్ళకొకళ్ళు లోబడి జీవించటం, ఈ 5 లేకపోతే మేము పరిశుద్ధులం కాదు ప్రభా. వీఆర్ నాట్ లివింగ్ అ హోలీ లైఫ్. పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఇవి మా జీవితంలో ఉంటాయి ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభా ఈ 5 నియమాలు, ఈ 5 సూత్రాలు తమ జీవితంలో కలిగి ఉండగలుగుటకు, నీకు మహిమకరమైనటువంటి జీవితం, ఉపయోగపడేటువంటి జీవితం, సమయాన్ని సద్వినియోగం చేసుకునే జీవితం, ప్రతి అవకాశాన్ని వినియోగించే జీవితం, మీ చిత్తాన్నే చేసేటువంటి జీవితం, వాళ్ళ యొక్క నడత మీకు ఇష్టంగా నడవటం, అది వాళ్ళకి నేర్పించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.